అఖండ తాండవం మూవీ రివ్యూ ట్రైలర్ చూసినప్పుడే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందని. ఇక సినిమా చూశాక నేను అనుకున్నట్టే మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ రాడ్ రంబోల మూవీ ఇది. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది ఇక్కడ. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఫస్ట్ పార్ట్ లో వర్కౌట్ అయినవన్నీ ఇక్కడ కంప్లీట్ గా వర్కౌట్ అవ్వలేదు. అంతేకాదు మనకి తలనొప్పి తెప్పించడానికి అవి ఇక్కడ డబుల్ ట్రిపుల్ అయ్యాయి. సినిమా స్టార్టింగ్ 10 minutesకే అర్థమైంది, వామ్మో ఇదేదో పెద్ద రాడ్ మూవీ అవుతుందేమో అని. చూసే కొద్దీ ఇది నేను అనుకున్నట్టు రాడ్ మూవీ కాదు, దానికి మించి అని. బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ మ్యాజిక్సే. అసలు మైండ్ని థియేటర్ బయటే వదిలేయాలని తెలుసు, అలానే నేను కూడా నా మైండ్ని థియేటర్ బయటే వదిలేసా. కానీ ఏం లేని నా మైండ్ కూడా సినిమా చూడడానికి ఇబ్బంది పడిందంటే అర్థం చేసుకోండి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందని. అఖండ రావడం, కొట్టడం, స్పీచ్ ఇవ్వడం, మళ్ళీ రావడం, కొట్టడం, స్పీచ్ ఇవ్వడం, సినిమా మొత్తం ఇదే రోత. ఫస్ట్ పార్ట్ కూడా ఇదే టెంప్లెట్ లో ఉంటుంది, కానీ ఫస్ట్ పార్ట్ నాకు నచ్చింది ఎందుకంటే ఆ పార్ట్లో లాజిక్స్ లేకపోయినా ఎమోషన్స్ కరెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. ఆ ఎమోషన్స్ కి వచ్చే యాక్షన్ సీన్స్ కరెక్ట్ గా సెట్ అయ్యాయి, ఫ్యాన్స్ కి అయితే పూనకాలు తెప్పించాయి కూడా. కానీ ఈ తాండవంలో ఎమోషన్స్ డొల్ల, యాక్షన్ అయితే అతికి మించుంది. దాంతో మనకి ఎమోషన్ కనెక్ట్ కాక, ఆ ఓవర్ యాక్షన్ అర్థం కాక థియేటర్ నుంచి బయటికి రావాలనిపిస్తుంది. సర్జికల్ స్ట్రైక్ బోయ సినిమాలో విలన్స్ మీద కాదు మన మీద చేయించాడు. దానికి తోడు సినిమాలో అఖండ బాధుడికి, తమన్ బాధుడికి కళ్ళల్లో చెవుల్లో రెండిట్లో బ్లడ్ వచ్చింది. తమన్ మ్యూజిక్ బాగుంది, కానీ ఇక్కడ తాండవం అని ఇంకా లౌడ్ చేసి కంగో రేంజ్ లో చెవులు పగులు కొట్టారు తమన్. అసలు ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఎందుకండి, అసలు అవసరమే లేదు ఆ క్యారెక్టర్. ఇవే అనుకుంటే క్లైమాక్స్ లో వచ్చి ఆ ఫ్లాష్ మ్యాన్స్ ఎందుకండి, అసలు వచ్చినంత సేపు లేరు వాళ్ళు. దానికి తోడు ఎందుకండి వాళ్ళని పెట్టడం. సినిమాలో స్టోరీ ఏంట్రా అంటే సేమ్ ఫస్ట్ పార్ట్ టెంప్లెట్ లోనే ఉంటుంది. కష్టం వస్తే అఖండ వస్తాడు, తాట తీస్తాడు, సేమ్ అదే టెంప్లెట్. కాకపోతే సినిమాలో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ని కలిపారు బోయ. సనాతన ధర్మం అని, చైనా ఇండియా వార్ అని కొన్ని పాయింట్స్ ని కలిపి మనపై వార్ చేశారు. అసలు బాలయ్య సినిమాలు అంటే ఇలానే ఉంటాయని ఎలా తీస్తున్నారో మేకర్స్. ఒకప్పుడు బాలయ్య చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కానీ క్లాసిక్ మూవీస్ కానీ మర్చిపోయారేమో. ఎప్పుడూ అదే టెంప్లెట్ లో సినిమాలు తీసి బాలయ్య సినిమాలు అంటే ఇక ఇలానే ఉంటాయి అన్నట్టు చేస్తున్నారు. బాలయ్య గారు, మేకర్స్ మారకపోతే మీరైనా మారండి, ఈ టెంప్లెట్ చేంజ్ చేసి సినిమాలు చేయండి. ఇక పర్ఫార్మెన్సెస్ అయితే అందరూ ఓవర్గానే యాక్ట్ చేశారు. బాలయ్య గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ పార్ట్ లోనే బాగుంది. ఈ పార్ట్ లో ఆ అతికి మించిన ఫైట్స్ కి ముందు యాక్టింగ్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్రజ్ఞ చేసే వాళ్ళకైతే దండేసి మంచి పని చేశారు, లేకపోతే ఇంకో సాంగ్ పెట్టి రన్ టైం పెంచి మనల్ని జాగొట్టేవాళ్ళు. బోయపాటి గారు సినిమాని ఎలా తీసినా ఆ ఐటమ్ సాంగ్ ని మాత్రం వదిలిపెట్టరు. బోయపాటి గారు, మీరు మీ స్టైల్ మార్చి సినిమాలు చేస్తే మీకు మంచిది, చూసే మాకు మంచిది. ఇక ఫైనల్ గా నేనైతే హ్యాపీగా అఖండ ఫస్ట్ పార్టే చూడమని చెప్తా. లేదు మేము సినిమా చూస్తాం అనుకుంటే ఇక మీ ఇష్టం. చూసి మీకు ఎలా ఉందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.